మెంబర్స్ ఉంటారు. పెళ్లికి ముందు అమ్మాయి అబ్బాయి ఇద్దరు ఉన్నారనుకోండి, ఎక్కువ బాధ్యతలు అబ్బాయికి చెప్తారు. అమ్మాయి కదా బయటికి వెళ్ళడం ఎందుకు అంటారు. అదే ఇంట్లో అందరూ అమ్మాయిలు అయితే ఖచ్చితంగా అబ్బాయిలు చేసే పనులు కూడా నేర్చుకుంటారు. డూ యూ అగ్రీ విత్ మీ అందరూ? మా ఇంట్లో నేను మా చెల్లె, అబ్బాయిలు లేరు కాబట్టి చిన్న చిన్న పనులు ఏవైతే ఉంటాయో బయటికి వెళ్ళి చేసుకొచ్చేవి అవి మేము కూడా నేర్చుకున్నాం కాబట్టి ఈ రోజు వెరీ సింపుల్ ఫర్ అస్ అనమాట. పెళ్ళైన తర్వాత ఏమవుతోంది, ఎంత చదువుకున్న ఉమెన్ అయినా, చదువుకోని వాళ్ళైనా, ఉద్యోగం చేసే వాళ్ళైనా, ఎవరైనా సరే హస్బెండ్ ఏం ఆలోచిస్తున్నారు, అమ్మో వీళ్ళు ఇంత కష్టపడుతున్నారు కదా, ఎందుకు మనం వీళ్ళని కష్టపడ్డం, మనమే చూసుకుందాంలే అని అనుకుంటున్నారు. ఉమెన్ ఏంటి, సరే హస్బెండ్ చూస్తున్నారు కదా రిలాక్స్డ్ గా ఉందామని అనుకోవచ్చు. కానీ సడన్ గా ఒకవేళ హస్బెండ్ గాని ఫాదర్ గాని చేయాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీస్ ఒక ఉమెన్ చేయాల్సి వస్తే, అప్పటి వరకు నేనేమి నేర్చుకోకపోతే, కొత్తగా నేను నేర్చుకోవాల్సి వస్తే, ఒకసారి ఆలోచించండి. కొన్ని రెస్పాన్సిబిలిటీస్ మనకి తెలియనివి కొత్తవి నేర్చుకోవాలి అంటే, ఇప్పుడు నేను పిలవబోయేటువంటి లీడర్ న్యూ ప్లాటినం, ఆగస్ట్ లో ప్లాటినం అయ్యారు, షాహీనా. సో నాకు తెలిసిన షాహీనా ఖమ్మంలో నేను చూశాను 6% గా ఉన్నప్పుడు చాలా ఇంట్రోవర్ట్ అనమాట. అసలు నోట్లో నుంచి మాట కూడా వచ్చేది కాదు, చిన్న స్మైల్ నవ్వడం అంతే. మాట్లాడతారని కూడా నాకు అంతగా తెలీదు. కానీ అనుకోకుండా హస్బెండ్ కి కొన్ని హెల్త్ ఛాలెంజెస్ రావడం, ఆల్మోస్ట్ 2019 నుంచి సడన్ గా రెస్పాన్సిబిలిటీస్ అన్ని చేంజ్ అయిపోయి తను బిజినెస్ ని ముందుకు నడిపించాల్సినటువంటి సిచ్యువేషన్ లో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఈ రోజు న్యూ ప్లాటినం గా టీమ్ ని ముందుకు నడిపిస్తూ మన ముందు రావడం జరిగింది. సో మీ అందరి సపోర్ట్ తో షాహీనా గారిని ఈ రోజు ప్రోగ్రామ్ కి ఆహ్వానిద్దాం. షాహీనా, వార్మ్ వెల్కమ్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ప్రశాంతి గారు ప్రశాంతి గారు ఏదైతే చెప్పారో అది నా జీవితంలో జరిగింది. అలానే మేము అక్కడే ఆగిపోలేదు. నా పేరు షాహినా అండి. మా హస్బెండ్ పేరు పాషా. ఈ రోజు ఎవరైతే ఇక్కడ జాయిన్ అయ్యారో ప్రతి ఒక్కరికి కంగ్రాచులేషన్స్ అండి. ముఖ్యంగా లేడీస్ అంటే ఉమెన్స్ అందరికీ కంగ్రాచులేషన్స్ అండి. ఎందుకంటే ఈ బిజినెస్ లో ఉమెన్ రోల్ అనేది చాలా బాగా, అంటే బయట అసోసియేషన్ చూసుకుంటే ఒక ఉమెన్ బయట చేయలేని పనులు చాలా ఉంటాయి. కాకపోతే ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ గా చాలా మంచి బిజినెస్ అండి ఇది. ఎందుకంటే నా హస్బెండ్ కి బిఫోర్ చెప్తాను. నాకు పెళ్లికి నేను చదువుకుంది 9th క్లాస్. పెళ్లి అయిన తర్వాత నేను నా పిల్లల్ని, నేను నా హస్బెండ్ ని, నా ఫ్యామిలీని చూసుకుంటూ ఇదే నా జీవితం అని అనుకునేదాన్ని. అక్కడితో నా జీవితం అలాగే ఉండిపోయేది. ఆ తర్వాత తను మా హస్బెండ్ పాషా గారు ఒక ప్రైవేట్ కంపెనీలో అకౌంటెంట్ గా చేసేవారు. ఆ తర్వాత మాకు ఈ బిజినెస్ ఆపర్చునిటీ శ్రీరామ్ సార్, పూజా మేడం గారి ద్వారా మాకు ఇంత గొప్ప ఆపర్చునిటీ అనేది మా లైఫ్ లోకి రావడం జరిగింది. ఆ తర్వాత మా హస్బెండ్ ఒక్కరే ఈ బిజినెస్ ని చూసుకుంటూ మమ్మల్ని చూసుకుంటూ చాలా బాగా బిల్డ్ చేశారు ఈ బిజినెస్ ని. మేము చాలా హ్యాపీ ఫ్యామిలీగా, చాలా అంటే ఎంత హ్యాపీగా అంటే అంత హ్యాపీగా ఉండేవాళ్ళం. తర్వాత మాకు ఒకానొక టైంలో మాకు మా హస్బెండ్ కి, మేము నల్గొండలో ఉండేవాళ్ళం అప్పుడు, హస్బెండ్ కి ఉన్న పలానా కళ్ళు తిరిగి రోడ్డు మీద పడిపోవడం జరిగింది. ఆ తర్వాత మేము యశోద హాస్పిటల్కి తీసుకెళ్ళాను. ఆ తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత ఇంకా బిజినెస్, మేము అంతకు ముందు బిజినెస్ సిల్వర్ పిన్ అచీవ్ అయ్యాము. బిజినెస్ అంతా బాగుంది. నెలకి 1 lakh సంపాదించుకుంటున్నాం. హ్యాపీ ఫ్యామిలీగా ఉండేవాళ్ళం. తర్వాత అతనికి ఒకేసారి అలా అవడంతో అంటే బిజినెస్ ని చూసుకోవడానికి, నాకు బిజినెస్ లో నేను ఎప్పుడు ఇన్వాల్వ్ అవ్వలేదు, బిజినెస్ ని నేను చూసుకోలేదు. ఎందుకంటే నాకు అంటే నేను ఇన్వాల్వ్ అవ్వేంత నాకు తను అంత రెస్పాన్సిబిలిటీ ఇవ్వలేదు. తనే టేక్ కేర్ చేసేవారు. తర్వాత తనకి అలా అయిన సిచ్యువేషన్ లో నాకు మా సార్, అదే పూజా మేడం, శ్రీరామ్ సార్, వరప్రసాద్ గారు, సూర్యకుమారి గారు నాకు చాలా బాగా గైడ్ చేసి బిజినెస్ ఎలా చేయాలనేది బాగా నేర్పించారు. అలాగే ప్రశాంతి గారు చేసే ప్రతి ఒక్క ఏవైతే సెషన్స్ ఉన్నాయో అవి నేను నోట్ చేసుకునేదాన్ని. నా టీం కి ఉపయోగపడే విధంగా ప్రతిదీ నోట్ చేసుకొని మేము ప్లాటినంగా మేము ఉన్నామండి. అలాగే మా హస్బెండ్ కి ఎప్పుడైతే అది అనేది రికవర్ అయిందో మేము చాలా బాగా గ్రో అవుతున్నాము. ఇప్పుడు మీ అందరి ముందు మేము ఇలా ఉన్నామంటే అది అది దేవుళ్ళే అండి అది. అలాగే మా పిల్లలు వచ్చేసి 7th క్లాస్ పెద్ద బాబు, ఒక బాబు 6th క్లాస్ చదువుతున్నారు. చాలా మంచి పిల్లలు. ఎందుకంటే మా డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి మేము అచీవ్ చేయడం కోసం వాళ్ళు హాస్టల్లో ఉంచడం జరిగింది.
ఆ తర్వాత మేము ఎప్పుడు వెళ్ళినా మమ్మీ డాడీ కార్ ఎప్పుడు తెస్తారు, మమ్మల్ని ఎప్పుడు హాస్టల్ నుంచి తీసుకెళ్తారు అనే వాళ్ళ చిన్న చిన్న డ్రీమ్స్ ని మా కోసం చాలా బాగా త్యాగం చేశారు మా పిల్లలు. మేము చాలా అంటే అలాంటి పిల్లలు మాకు పుట్టడం చాలా వరంగా ఫీల్ అవుతున్నాము. అలాగే ప్రశాంతి గారు, థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి సెషన్ మాకు ఇచ్చినందుకు, ఇలాంటి స్టేజ్ పైన మాకు అవకాశం ఇచ్చినందుకు. మేము చాలా బాగా ఇంకా ఇన్స్పిరేషన్ గా గ్రో అవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్స్ సో మచ్ ప్రశాంతి గారు. షాహినా గారు, థ్యాంక్ యూ సో మచ్. అంటే పాషా గారికి ఎలాంటి హెల్త్ ఛాలెంజ్ వచ్చింది అనేది వాళ్ళ అప్లైన్స్ కి, నాకు చంద్రు గారు తప్ప ఎవరికి తెలీదు. హెల్త్ ఛాలెంజ్ ఉంది అనేది టీమ్ కి అయితే తెలుసు, కానీ ఎగ్జాక్ట్ ఛాలెంజ్ ఏంటి అనేది తెలీదు. విన్నప్పుడు నాకే చాలా బాధ అనిపించింది అనమాట. అలాంటిది ఒక ఇంట్రోవర్ట్ అయినటువంటి షాహినా ఆ ఛాలెంజెస్ ని ఓవర్కమ్ చేసి, అంటే అది ఎవరికి మనం చెప్పుకోలేం అనమాట, ఎంత ట్రబుల్ ఫేస్ చేస్తున్నారు 2019 నుంచి అనేది. కానీ అన్ని ఛాలెంజెస్ లో కూడా తనకున్నటువంటి ఛాలెంజెస్, అంటే నిన్ననే కలిసాను పాషా గారిని నల్గొండ, నేను ప్రోగ్రామ్ కి వెళ్ళినప్పుడు. తనకున్న ఛాలెంజ్ ని ఒక ఆపర్చునిటీగా తీసుకొని తన మీద తానే వాట్ ఈస్ ద సైన్స్ బిహైండ్ దట్ అనేది నేర్చుకొని, ఈ రోజు చాలా మంది క్లయింట్స్ కి ఆ నాలెడ్జ్ ని, ఇప్పుడు మనకి ఏదైనా ప్రాబ్లం ఉంటే వీఆర్ ద ఎక్స్పర్ట్ అనమాట వేరే వాళ్ళ ప్రాబ్లమ్ ని ఓవర్కమ్ చేయడానికి. సో పాషా గారు చాలా చక్కగా టీమ్ ని గైడ్ చేస్తూ, అండ్ ఒకనొక సిచ్యువేషన్ లో షాహినా నువ్వు ఇది చెయ్యి అని చెప్పేటువంటి సిచ్యువేషన్ లో కూడా తను లేరనమాట. సో అప్లయన్స్ యొక్క హెల్ప్ తో షాహినా వాటన్నిటిని ఓవర్కమ్ చేసి ఈ రోజు టీమ్ ని చాలా బాగా నడిపిస్తుంది. అంటే పాషా గారు వేరే పనుల్లో బిజీగా ఉన్నా ప్రాబ్లం లేదు, ఇంకా షాహినానే మొత్తం చూసుకుని వెళ్తుంది. సో న్యూ బ్రాండ్ ప్లాటినమ్స్ గా వచ్చారు. సో మనం అందరం కూడా షాహినా గారిని విష్ చేస్తూ, పాషా గారు హెల్త్ ఛాలెంజెస్ నుంచి ఇలా ఫాస్ట్ గా రికవరీ అవ్వాలి, షాహినా ఇంతకన్నా స్ట్రాంగ్ అవ్వాలి అని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. షాహినా గారు వెరీ వెరీ హార్టీ కంగ్రాచులేషన్స్ ఫర్ ద న్యూ ప్లాటినం. మీరు ఇంకా స్ట్రాంగ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అందరం కూడా. థ్యాంక్ యూ మేడం. రైట్. సో